హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వచనం స్టార్ట్ చేసినప్పుడేమో కృప, కనికరము, దయ అలా కనబడుతుంది. చూడండి, నిశ్చలమైన రాజ్యం మనం పొంది దైవ కృప కలిగి ఆ కృపతో వినయ భయభక్తులతో కొనసాగుదాం. చాలా సాఫ్ట్గా స్టార్ట్ అవుతుంది వచనం. దాని ముగింపు ఎలా ఉందో వచనం ముగింపు, మన దేవుడు దహించు అగ్ని. ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే, నిశ్చలమైన రాజ్యం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికోసం ఆయన కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, సహాయం చేస్తాడు. మీరు వినయం, భయం, భక్తి చూపించి ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించండి. లేకపోతేనే ఇలా ప్రవర్తిస్తాడు. ఆయన దహించు అగ్ని ఎప్పుడవుతాడంటే ఇది చేయనప్పుడే. మీ నాన్నగారు ఎప్పుడైనా కొట్టారా అని అడుగుతాం ఎవరినైనా. ఎప్పుడు కొట్టలేదండి అంటే, మీ నాన్నగారికి కొట్టడం రాదా? మీ నాన్నగారికి దెబ్బలు కొట్టడం వచ్చు, కాకపోతే ఆ పరిస్థితి తెచ్చుకోలేదు, రాక కాదు. ఇది కూడా అంతే. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ఎప్పుడు అది అంటే, వినయ భయభక్తులు మనం వదిలేస్తాం చూసారా, అలా వదిలేసినప్పుడు మాత్రమే దహించు అగ్నిగా మనలో ఉన్న ఏదైనా చెత్త చెదారం ఉంటే దాన్ని తగలబెట్టేసి మనల్ని ప్యూర్ చేస్తాడు. మనల్ని ఆయన పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మాట చెప్తున్నాడు ఏంటంటే, నిశ్చలమైన రాజ్యమును పొంది అది మన లక్ష్యమట. మనం ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందడానికి పరిగెత్తాలంట. దాన్ని మనం సంపాదించాలంట. అది మనం సాధించాల్సిన గురి. నిశ్చలమైన రాజ్యం. నిశ్చలం అంటే స్థిరమైన, చలించని ఒక రాజ్యం. అది దాన్ని మనం పొందాలి అని ఇక్కడ చెప్పాడు. అసలు ఈ నిశ్చలమైన రాజ్యం గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో చెప్పడం అంటే, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసనకర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓ పరుగు పందెం గురించి చెప్తున్నాడు. మన ఎదుట ఉంచాడు, దాన్ని ఓపికతో పరిగెత్తాలి. ఆ పరుగు పందెంలో చివరికి వెళ్తే ఏం జరుగుతుందంటే 12వ అధ్యాయం చివరిది. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఆ పందెపు రంగంలో చివర వాళ్లకు పెట్టిన గురి, వాళ్ళకు పెట్టిన లక్ష్యం ఏంటి అంటే, నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొనుట. హల్లెలూయా. ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకోవడం గురించి 12వ అధ్యాయం 1వ వచనంలో స్టార్ట్ చేసి చివరి వచనానికి కన్క్లూడ్ చేశాడు. 12వ అధ్యాయం ప్రారంభం కూడా ఏముంది? ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నందున. ఎవరాళ్ళు? ఎంత గొప్ప సాక్షి సమూహం? ఎవరాళ్ళు? వాళ్ళ గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 11వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు. నేను బిలీవర్గా ఉన్నప్పుడు మా చర్చిలో షారోన్ అక్క అని ఒక అక్క ఉండేది. అక్క నాతో, చచ్చిపోయిన భక్తులందరూ మనతోనే ఉంటారు తెలుసా అంది ఆవిడ. ఎక్కడక్క, నాకు ఇప్పుడు కనపడలేదేంటి? లేదు ఉంది, చచ్చిపోయిన వాళ్ళందరూ మన చుట్టూనే ఉంటారంట, మనకు సహాయం చేస్తుంటారంట. వీళ్ళు పైకి వెళ్ళకుండా కింద ఏం చేస్తారండి? ఏ వచ్చిన వాటికి ఈ 12వ అధ్యాయం చూపించింది. మొదటి వచ్చి చూడండి, అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎలా ఉందా వచనం? వీళ్ళందరూ మన చుట్టూరు మేఘంలాగా ఆవరించారు. కాబట్టి మనం ఎటు వెళ్తున్నా మనకి ఈ చనిపోయిన భక్తుల ఆత్మలు మనకి హెల్ప్ చేస్తారు, లేదా మనల్ని గైడ్ చేస్తారు అని తను అనుకుంది. వాస్తవం ఏంటంటే,
దేవుడు 12 అధ్యాయం చివరి వచనం ముందే నిశ్చలమైన రాజ్యాన్ని పట్టుకోవాలి అని మనకు చెప్పాలనుకున్న మాట ఉంది. దీన్ని 11 అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాడు. 11 అధ్యాయం నుంచి ఏమని మొదలు పెట్టాడంటే విశ్వాసం అంటే ఏంటి అని చెప్పాడు. ఆ విశ్వాసాన్ని కనపరిచిన భక్తుల గురించి చెప్పాడు. ఆ విశ్వాసాన్ని కనపరిచిన భక్తులు ఎలాగూ వాళ్ళు అనుకున్నవి సాధించారో చెప్పాడు. చెప్పి మనము కూడా, అర్థమైందండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి వారు ఎలాగ విశ్వాసానికి కర్త వైపు చూశారో మనం కూడా ఆయన వైపు అలా చూడాలి. హల్లెలూయా. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే అబ్రహాము ఎదురు చూసేటప్పుడు, దేవుడు తనకు పిల్లల్ని ఇస్తాడని ఎదురు చూసేటప్పుడు అబ్రహాము ఎవరిని బట్టి ఆ విశ్వాసం చూపించాడు? దేవుడు. ఎందుకంటే తనకు ముందు అలాంటి కార్యాలు ఎవరికి జరగలే. మనమైతే ఏం చేయగలం? అబ్రహాం జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి నా జీవితంలో కూడా దేవుడి వైపే విశ్వాసం ఉంచిన భక్తుడిని అందరూ ఇన్వాల్వ్ చేశాం. మీరు ఆ 11 అధ్యాయంలో భక్తులందరి గురించి చూస్తే హేబేలు చనిపోయిన అతని రక్తం మాట్లాడింది. అంటే ఒక వ్యక్తి అన్యాయంగా చంపడినప్పుడు అంతటితో అతని కథ ముగిసిపోదు, దానిని దేవుడు టేకప్ చేస్తాడు అనే విషయం హేబేలుకి తెలుసా? తెలీదు. కానీ హేబేలు మరణం విషయంలో దేవుడు అడిగాడు, నిలదీశాడు, దానికి ఆయన చేయాల్సిన పని చేశాడు. ఇప్పుడు మనం అనగలం, ఆ రోజు హేబేలుని అన్యాయంగా చంపేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ భక్తుని మన దగ్గరికి తీసుకొచ్చుకున్నాం. అలా భక్తుల లిస్ట్ అంతా శారా గురించి చెప్తాడు, యాకోబు గురించి చెప్తాడు. ఆ భక్తులందరూ వాళ్ళ జీవితాల్లో ఏదైతే దేవుడు చేశాడో అవి ఇంతకుముందు వాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం. పైగా ఏదన్నా మూల జరిగినా వీళ్ళకి గ్రంథాలు రాయబడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ విషయం. మోషేని తీసుకోండి. మోషే రాజభవనంలో పెరిగాడు. ఫరో రాజు తర్వాత రోడ్లాగా అక్కడ కొనసాగాడు. ఫరో సైన్యంలో 2 చంపిస్తే ఫరో ఉండతాడండి మోషేని? ఇంట్లో ఉండి ఇంత నమ్మకద్రోహం చేస్తామని చంపేస్తాడు. అయితే అదేమీ ఆలోచించకుండా క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందు అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు మన లైఫ్లో అలాంటి సందర్భం వచ్చిందనుకోండి, అంటే ఎవరో పెద్ద నాయకుడు, మనం దేవుడు ఒక పని చేయమన్నాడు, అది చేస్తే ఆ నాయకుడు కోపం వస్తుంది. కోపం వస్తే మనం బతకగలం ఏంట్రా అని అనుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారంటే మోషే జ్ఞాపకం వస్తాడు. రాజు అయి ఉండి కూడా మోషేని ఏం చేయకుండా దేవుడు ఆపాడు. అలాంటిది నన్నెందుకు దేవుడు కాపాడ్డావు? హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. వారి జీవితాల్లో దేవుడు ఇలా చేశాడు అనే సాక్ష్యాలు ఉన్నాయే, ఆ సాక్ష్యాలు మనల్ని ఆవరించి ఉన్నందున వాళ్ళకంటే మనకు సులువుగా ఉండాలి ఈ మార్గంలో సాగడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకు ముందు ఎవరు లేరు. ఇప్పుడు సోదరుడు వాక్యం చెప్పేటప్పుడు నీ భక్తి ధైర్యం పుట్టించదా అనే విషయం చెప్పడానికి ఎవరెవరిని తీసుకొచ్చారు? యోబుని, దావీదుని, భక్తులే. అంటే ఈరోజు మన ఎదుట ఏం చేశారంటే సాక్షి సమూహం మన చుట్టూరు మేఘమల ఆవరించి మనతో మాట్లాడింది. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో మళ్ళా ఒకసారి రిమైండ్ చేయబడ్డారు. మేఘం వలె మనల్ని ఆవరించడం అంటే దేవుడు విశ్వాసం గురించి చెప్పి, విశ్వాసంలో స్థిరపడిన వ్యక్తుల గురించి చెప్పి, మనం కూడా వాళ్ళలాగే కొనసాగాలని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ 12 అధ్యాయం చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే ఆ నిశ్చలమైన రాజ్యమును మనం పట్టుకోవాలి. హల్లెలూయా. 12 అధ్యాయంలో పరుగు మొదలుపెట్టింది. 12 అధ్యాయం చివరిలో పరుగు పందెం యొక్క గురి చెప్పబడింది. కానీ 11 అధ్యాయంలో ఆ పరుగుకు సంబంధించిన బూస్ట్ ఇవ్వబడింది. అర్థమైందండి? పరుగుకు సంబంధించిన బూస్ట్ ఎక్కడ ఇవ్వబడింది? 11 అధ్యాయంలో. ఇప్పుడు యుద్ధంలో ఫిరంగిలు అవి వాడతారు కదండి, వాడినప్పుడు గొట్టం ఉంటుంది. గొట్టంలోంచి బుల్లెట్ చాలా దూరం వెళ్ళి పడుతుంది. ఈ బుల్లెట్ ఏమో రన్నింగ్ అనుకుందాం.
ప్రారంభం ఎక్కడి నుంచి అయింది? ఆ పిరంగి గొట్టం నుంచి ప్రారంభమైంది. అంటే బుల్లెట్ ఏమో 12వ అధ్యాయం చివర వచనం, పిరంగి గొట్టం ఏమో 12వ అధ్యాయం మొదటి వచనం. పిరంగికి వెనకాల నుంచి వాళ్ళు ఒక ఫోర్స్ ఇస్తారు ఇది వెళ్ళడానికి. ఆ ఫోర్స్ ఇవ్వడం వల్ల ఈ గొట్టంలోంచి వెళ్ళి అంత దూరం పడుతుంది. ఆ ఫోర్స్ 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో బూస్ట్ ఇచ్చాడు. ఇది ఫెయిత్ అంటే. 12వ అధ్యాయంలో పరుగు మొదలు పెట్టమన్నాడు మొదటి వచనం. 12వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి ఏమన్నాడంటే, మీరు ఎక్కడ మొదలుపెట్టిన వాళ్ళు ఎక్కడికి చేరాలి. హల్లెలూయా. మనందరికీ అంటే అందులో చాలా రకాల విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఈ దేవుని భక్తులు ఇక్కడికి చేరడానికి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? ఈ స్టార్ట్ అయిన ప్రయాణం దేవుడు అన్నట్టు జరిగితే ఎక్కడికి వెళ్తుంది? అంతా ఈ 12వ అధ్యాయంలోనే ఉంటాం మనం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్తారు, మునుపు ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వీళ్ళు ఆ విశ్వాసం ద్వారా ఎక్కడి వరకు వెళ్తారు, ఎక్కడికి చేరతారు అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణానికి, మన భక్తి జీవితానికి, మన లక్ష్యాలు సాధించడానికి ఈరోజు మాటలు మనకు చాలా ఉపయోగపడతాయి. దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 18వ వచనం నుంచి ఒక పరుగుని ఒక పరుగు ప్రారంభించిన ఒక సమూహం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారు అనే దాని గురించి చెప్పాడు. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బ్రతిమాలు కొనిరి. ఆగుదాం. జరిగిన ఒక సందర్భం గురించి చెప్తున్నాడు. ఆ సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాలని అనుకున్నాడు. దేవుడు తన నిబంధనను మోషే ద్వారా చెప్పాలనుకున్నాడు. అనుకున్నప్పుడు దేవుడు మోషేతో, మోషే నువ్వు కొండ ఎక్కి రావాలి, నేను మాట్లాడతాను నీతో. ఈలోపు ప్రజలు ఎవరైనా ఒకవేళ సాహసం చేసి పర్వతాన్ని ముట్టుకుంటే వారు చనిపోతారు. అందుకని నువ్వు ఒక లైన్ పెట్టు, ఇదిగో ఇది దాటి ఎవడో రావడానికి వీల్లేదు అని పెట్టు. నువ్వు మాత్రం రా. అక్కడేముందంటే అగ్గితో పర్వతం కాలిపోతున్నట్టు ఉంది. తీవ్రమైన పొగ, మేఘాలలాగా కమ్మేసుకుంది పొగ అంతా. ఓ పక్కన అగ్ని, ఇంకో పక్కన పెద్ద బోర్ల వంటి శబ్దము. ఇలాంటిది ఇప్పుడు రాత్రి ఎక్కడికో వెళ్తున్నావు, ఒకటివే సడన్గా ఒక మొక్క అలా కాలి పొగలాగా వచ్చి దాంట్లోంచి బోర సౌండ్ వచ్చిందంటే ఏం చేస్తావు? మళ్ళా దరిదాపుల్లో సంవత్సరం దాకా అక్కడికి వెళ్ళాం. దరిదాపులకి అటు ఉండం. అంతెందుకు, ఇలా వెళ్ళినప్పుడు అలా బయటకు వెళ్తుంటే వెనకాల నుంచి ఏదన్నా టిక్ టిక్ మన కాలు నడిచిన సౌండ్ వినబడితే వెనక్కి తిరిగి చూడడానికి భయపడతా. అలా ఎవరికెళ్ళి ఉన్నాడరా బాబు, ఏ కాగితం ఎగురుకుంటా అవుతుంది. అది కాలు చప్పుడులాగా వినిపించి కొంతమంది ఏమో భయంతో వెనక్కి తిరిగి చూస్తారు, కొంతమంది అయితే వెనక్కి తిరిగి కూడా చూడరు. వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడుతుందేమో అని. అలాంటిది ఓ పర్వతం కాలుతూ పొగ ధూళి, ఒక భయంకరమైన సౌండ్ ఇలాంటిది వస్తూ మోషేతో, మోషే నువ్వు రా అన్నాడు. వీళ్ళెవరో రావడానికి వీల్లేదు అక్కడికి అని. మోషే లోపలికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతుంటే ఆ సిచ్యువేషన్ చూసి బోర్డర్ గీసి రావద్దనడం కాదు, వాళ్ళు ఏమన్నారో తెలుసా, బాబోయ్ మాతో ఏం మాట్లాడొద్దని చెప్పు, మేము రావడం ఏంటి, దాన్ని ముట్టుకోవడం ఏంటి, భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని. సరే అక్కడ వరకు సీన్ బాగానే ఉంది. ఇంకొక లైన్కి వెళ్తే అక్కడే ఉంది, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఎంతగా లోపలికి వెళ్ళిన మోషే సంగతి కూడా అదే, మోషే పరిస్థితి కూడా అదే. ఎందుకంటే సీన్ అలా ఉంది, ఆ సందర్భం అలా ఉంది. అంతటి భయంకరమైన ఒక సందర్భం. దేవుడు ఏమంటున్నాడంటే, మీ పరుగు అంటే ఇశ్రాయేల్ పరుగు ప్రారంభం అక్కడి నుంచే.
కానీ మీ పరుగు ప్రారంభం అక్కడి నుంచి కావచ్చు, అలాంటి పరిస్థితి నుంచి కావచ్చు, కానీ అక్కడ ఉండడానికి దేవుడు పిలవలా. అది కాదు మన పరుగు పందెం, అది కాదు మనకు పరుగు పందెం. ఇది కాదట, అంటే స్పృశించి తెలుసుకునేది అది కాదట, స్పృశించి తెలుసుకునేది అది కాదట. మన గురి ముట్టుకుని తెలుసుకునేది కాదట. మనం ఇంతకుముందు ప్రభువుని నమ్ముకోకముందు మనం ఎవరినైతే దేవుడిని నమ్ముతున్నామో దాన్ని ముట్టుకోలేదు మీరు? ముట్టుకుని చేతి మీద పెట్టుకున్నాం, మెల్ల పెట్టుకున్నాం, ఫోటోలు కడిగాము, బొమ్మలు కొన్నాము, గోళ్ళకి దిగేసాం, ముట్టుకున్నాం. యేసు ప్రభుని ముట్టుకున్నావా? అది ఇది ఒకటి కాదు, అది ఇది ఒకటి కాదు. స్పృశించి తెలుసుకునే దాని నుంచి ఇంకో చోట ఎక్కడికో మనం ప్రయాణం ప్రారంభించాం. మన దారి అది కాదు, మన గురి అది కాదు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. వాళ్ళు కూడా అంతే. ఆ పర్వతాన్ని చూడగలిగారు, దాన్ని ముట్టుకోగలిగారు. వాళ్ళు ముట్టుకోగలిగింది అది. వాళ్ళు ముట్టుకోకపోయి ఉండొచ్చు భయంతో, ముట్టుకోగలిగేది అది. తర్వాత ఏమనుందంటే ఒక గీత గీసి ఇది దాటి రాకూడదు అని విధించబడింది. ఇది దాటి మీరు నాకు సమీపంగా రాకూడదు. ఇప్పుడేంటి కొత్త నిబంధన ఏంటి? ఆయనకు లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి రండిరా బాబు. ఎక్కడి వరకు? యేసుక్రీస్తుకి ఎక్కడ వరకు వెళ్ళడానికి మనకు అనుమతి ఉంది? 1 కిలోమీటర్ దగ్గరలోకి వెళ్ళొచ్చా? లేదా 1 మీటర్ దగ్గరలోకి వెళ్ళిపోవచ్చా? లేదా దగ్గరగా నిలబడేంతకు వెళ్ళొచ్చా? లేదా ఇంకా అడ్వాన్స్ అయిపోయి కౌగులించుకునే వరకు వెళ్ళొచ్చా? ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఎంతవరకు అయినా వెళ్ళిపోవచ్చు. బోర్డర్స్ ఏమైనా ఉన్నాయా? మీరు నన్ను ఇంతే ప్రేమించాలి, ఇక్కడ దాటి రాకూడదు, ఓవర్ చేయడానికి లేదు అని ఉంటుందా? ఉండదు. దేవుడు ఎలా చెప్తాడంటే, దేవుడు ఓకే, దేవుడు అంటే దూరంగా ఉంది అనుకోని, ప్రభువు పరిపాలించేవాడు, ప్రభు నుంచి తండ్రి, సోదరుడు, స్నేహితుడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుని స్నేహితుడు దాకా ఒక్కొక్క బోర్డర్ దాటేసి ఇంకా రావాలని అనేది అనడమే తప్ప, సంగమా నువ్వు ఇక్కడ దాకానే ఉండాలి, నీ లిమిట్స్ ఇంతే నా విషయంలో అవి ఉండవు. అంటే అప్పుడేంటి ఇప్పుడేంటి దూరం పెట్టే పరిస్థితి లేదు అసలు. అప్పటికి ఇప్పటికి సంబంధం లేదు. ఇంకా చూడండి, అక్కడ రాస్తున్నాడు, మండుచున్నట్టు కొండకును, అగ్ని, కారు మేఘము, గాఢాంధకారము, తుఫాను. ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయి? బోరధ్వని, భయంకరమైన బోరధ్వని, భయంకరంగా ఉంది. అంత భయంకరమైన పరిస్థితి. మా ఇళ్ళవైపు వీరభద్రుడు మీకు తెలుసు కదా. ఏదైనా ఇంట్లో శుభకార్యం జరగాలన్నప్పుడు గద్దెకి అప్పగిస్తారు. అప్పగించేసి అంతా అయిపోయిన తర్వాత తీసుకొస్తారు. జనరల్గా మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు, శుభం చేయాలనుకున్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళందరినీ ఇంటికి రప్పించి చేసుకుంటాం. ఈ సెక్షన్ ఏంటో తెలియదు, ఇతన్ని బయటికి పంపించి చేసుకుంటారు. మరి ఉంటే ప్రమాదమో తెలీదు, మనకు అది అర్థమవుతుంది. తీసుకెళ్ళిపోతున్నాం. ఒకసారి మా పెద్దన్న పెళ్ళి అంటే తీసుకెళ్తాను, మేము కూడా పోయాం. చిన్నోళ్ళు, నేను 8వ తరగతి చదువుతున్నాను. వెళ్ళిపోతుంటే మా అమ్మమ్మ, మా తాత పేరు నాది, దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా మొదలెట్టింది పెద్ద పెద్ద కేకలు, శరబా అని. ఆ రోజు నుంచి చాలా కాలం నేను దాంతో సరదాగా మాట్లాడలేదు. దీనిలో ఈ యాంగిల్ ఉందిరా బాబు, దీని కళ్ళు, దీని వ్యవహారం ఏంట్రా బాబు, అమ్మమ్మ ఎలా ఉంది అది ఇది అన్నారు. ఏమనుకోకుండా మేము పల్లెటూరులో అండ్ మా తాత పేరు అది. దానివల్ల చాలా రోజులు నేను క్లోజ్గా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే సీన్ చూసి అంత భయంకరంగా ఉంది. అక్కడి నుంచి ఈ దారిలో ఈలోపు బార్గెనింగ్ స్టార్ట్ అయింది. ఏం కావాలి నీకు, ఏం కావాలంటే కోడి కావాలా, మేక కావాలా, మళ్ళీ ఈ మధ్యలో ఏంటి కూల్ అవడానికి అంతా ఒక భయంకరమైన ఈలోపు ఈ చుట్టుపక్కల మేత టంగు 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 ఆ డప్పులు, వ్యవహారం అంతా అదొక విచిత్రమైన సిచ్యువేషన్. మొత్తానికి కూల్ చేశారండి. కూల్ చేసి గదిలోకి తీసుకెళ్తుంటే, నేను వెళ్తుంటే పెద్దోళ్ళు, నువ్వు లోపల రాకూడదంటే లోపల ఏముందో చూడాలనుకుంటాను నేను. అప్పట్లో అర్జెంటుగా అందులో ఏముందో తెలియాలి. సరే అని వెళ్తుంటే కూడా దూరి వెళ్ళిపోతే అక్కడ ఇంకా భయంకరంగా ఉంది సీను. అక్కడ సెట్టింగ్లు కానీ, అక్కడ కుంకాలు కానీ, అక్కడ వ్యవహారాలు కానీ, అక్కడ కూర్చున్న ఆవిడ కానీ, అది చూసి ఇంకా భయంకరంగా ఉంది. ఎప్పుడైనా చర్చికి వచ్చినప్పుడు ఇందులో 1% ఫీలింగ్ అన్నా ఎప్పుడన్నా నీకు కలిగిందా? భయంగా అనిపించడం కానీ, టెన్షన్గా అనిపించడం కానీ, ఏంట్రా బాబు ఇలా ఉందేంట్రా బాబు, ఎప్పుడైనా ఇలా వచ్చి ఇందులోకి ఇలా అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రశాంతత, హల్లెలూయా, ఎంతో నెమ్మది, ఒక భయంకరమైన
సందర్భం అక్కడ. ఇక్కడ అసలు ఏ మూలన, ఏ కోణంలోనూ మనం పాడే పాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు అది భయంకరమైందిగా. ఆ దర్శనం భయంకరంగా ఉన్నది. అంటే అది కాదు మనం, అక్కడ లేం మనం. అక్కడి నుంచి ఇంకో వైపుకి మనం ప్రయాణం. అంటే మన గురి, మనం ఉండే పరిస్థితి అది కావచ్చు, కానీ మన గురి మాత్రం అది కాదు. అలాంటి చోటికి వెళ్ళడం కోసం, లేదా అలాంటి భయంకరమైన ఒక స్థితి అనుభవించడానికి దేవుడు మనల్ని పిలవలేదట. హల్లెలూయా. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉండెను అని ఉంది. సరే చూద్దాం. మోషే కూడా, అంటే అక్కడ చెప్పుకొని ఉండకపోవచ్చు జనాలకి, కానీ మోషే కూడా మనిషే కదా. ఆ సందర్భం చూస్తే ఎవరికైనా నేను మిక్కిలి వణుకుచున్నాను. మోషే కూడా దడ ఇచ్చేసి దేవుడి దర్శనం. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడైనా ప్రభు నీతో ఏదో అన్నా మాట్లాడాలని, ప్రభు నేను కొడతాను తిడతాను దాని గురించి కాదు, నీతో ఏదన్నా మాట్లాడాలని దర్శనంలోకి వచ్చి నీతో మాట్లాడితే ఎప్పుడైనా వణికిపోయావా? భయం వేసి, బాబోయ్ ఎలా ఉన్నాడేంటి బాబోయ్ యేసు ప్రభు, ఏంటి భయం వేసేస్తుంది నాకు. ఆయన మాట్లాడినప్పుడు ఆ ఆనందం అండి ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఎంత ధైర్యంగా ఉంటుందంటే, ఒక్కోసారి కొంతమందికి ఒక రకమైన షివరింగ్ వస్తుంది. ఆ షివరింగ్ కూడా ఏదో పవర్ వాళ్ళు పొందుకున్న అనుభవం, అంతే తప్ప భయం కాదు. మోషే సాష్టాంగపడి వణికిపోయాడు, కానీ మనకు దర్శనం వస్తే లేచి కూర్చుని నవ్వుకుంటాం. వాటిని తలుచుకుని, ఇలా మాట్లాడావా, ఇది చూసావా నువ్వు, సరే ప్రభు. అసలు మనం ప్రారంభం అది, వాళ్ళందరూ మన దేవుని భక్తులు ప్రారంభం అదే. అక్కడ కొండ దగ్గర నుంచే కదా ప్రారంభమైంది. నిబంధన చెప్పడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. కానీ మన గురి అది కాదు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళారు. మనము లోకం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ గురి అది కాదు. అంటే తాకగలిగింది కాదు, ఏదో భయంకరమైన శబ్దాలకు సంబంధించింది కాదు, అది భయంకరమైన దర్శనాలకు సంబంధించింది కాదు, పోగా అది ఇది కాదు. మన గురి అది కాదు. దేవుడు మనల్ని పరిగెత్తమన్నది అక్కడ కాదు. అక్కడి నుంచి ఎక్కడ పరిగెత్తాలట చూద్దాం. 22వ వచనం. ఇప్పుడైతే, పైవన్నీ ఏంటి, అప్పుడు పాత నిబంధన కాలంలో, అప్పుడు మనం దేవుడి దగ్గరికి రాకముందు అవన్నీ అప్పుడు. ఇప్పుడైతే మనం ఎక్కడికి ప్రయాణం మొదలుపెట్టామంట? సియోను కొండకును. మొదటి మాట ఏంటండి? సియోను కొండకును. మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? పైన చూసాం. పట్టుకుని స్పృశించగలిగి ఒక భయంకరమైన కంగారు, టెన్షను, లేదా ఒక ఏదో పొగ, తుఫాన్లు, గడిబిడి, గందరగోళం, ఇలాంటి వాటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన జీవితం ఎక్కడికట? ఇప్పుడైతే సియోను కొండకును. పరలోకంలో సియోను పర్వతం అనే ఒక పర్వతం ఉంది. అది మనకి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో సియోను మీద గొర్రె పిల్ల అక్కడ ఉండడం మనం చూస్తాం. మనల్ని దేవుడు ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడంటే, మన గురి ఏంటో చెప్తున్నాడు ఈసారి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అన్నా మొదలుపెట్టు, ఎలాంటి చోటు నుంచి అన్నా మొదలుపెట్టి విశ్వాసానికి కర్త అయిన ప్రభు వైపు చూసి నీ గురి ఏం పెట్టుకోవాలంటే సియోను కొండకు. పరలోకంలో సియోను కొండ ఉంది. దానికి అక్కడికి వెళ్దాం అనుకుంటే క్రైస్తవ్యంలో ఒక ఆటంకం ఉంది. బయట లోకం బోల్డ్ అని అడ్లు పెడుతుంది, కానీ క్రైస్తవ్యంలో ఒక ఆటంకం ఉంది. ఏంటంటే, నువ్వు కొంతమంది చర్చలకి హోసన్నకు కానీ, లేదంటే దీపెందుకోస్తు కానీ, ఇలాంటి కొంతమంది ఎవరైనా మీకు పరిచయం అయినప్పుడు లేదా కలిసినప్పుడు నీ గురి కనుక వాళ్ళకి చెప్పామనుకో, ఇలాగ నేను సియోను కొండకి వెళ్దాం అనుకుంటున్నానండి, పరలోకంలో నేను సియోను కొండకి వెళ్దాం నా గురి అన్నాం అనుకో, వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఫస్ట్ ఏమడుగుతుంటే, పెళ్ళయిందా? అయిందే. రానేమో అక్కడికి మేము కుదరదు. పెళ్ళి అయితే మీసాలు ఉన్నాయేంటి? రావడానికి ఉండదు అక్కడికి. తెల్ల బట్టలు వేసుకోలేదేంటి? రావడానికి వీల్లేదు అక్కడికి. మన గురి ఏంటి? సియోను కొండ. ఆ సియోను కొండకి ఎవరిని పిలుస్తున్నాడు? విశ్వాసం ఉంచిన అందరినీ పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచిన అందరినీ పిలుస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, అక్కడికి పెళ్లి చేసుకోలేని వాళ్ళే వెళ్తారు, అది వేరు. సియోను కొండ అనేది ఒక ప్రత్యేకమైన ప్లేసు.
అది చాలా స్పెషల్ ప్లేసు. అక్కడ మా కోసం మా పక్కన దేవుడు ఉంటాడు. మీరు అందరూ అక్కడెక్కడెక్కడ పరలోకంలో ఆ మూలన ఈ మూలన ఉండాలి తప్ప స్పెషల్‌గా మిక్కిలి ఎత్తైన ప్లేస్ పరలోకంలో అక్కడ మేము ఉంటాము అని అంటారు. ఏదో మూలకి పరలోకం వెళ్తే చాలని మనం అనుకుంటాం అనుకోండి, అది పక్కన పెట్టండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మన గురి ఏంటి? మనల్ని ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు అంటే పరలోకంలో సియోను కొండ దగ్గర అది ఒక ప్రత్యేకమైంది. మీకు ఒక మాట చెప్తాను. మనం ఇలా ప్రతిపాడు అటువైపు వెళ్ళిపోయామనుకోండి, పచ్చని కొండలు కనబడతాయి. ఆ పర్వతం అంతా పచ్చగా ఉంటుంది. వైజాగ్ వైపు వెళ్తున్నాం అనుకోండి, అనకాపల్లి దాటిన తర్వాత అనుకుంటా ఒక లెఫ్ట్ సైడ్ ఒక పర్వతం కనపడుతుంది. ఎలా ఉంటుందంటే కరెక్ట్గా త్రిభుజాకారంలో ఉంటుంది. ఎలా ఉంటుంది కొండ? మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంటుంది కొండ? త్రిభుజాకారంగా ఏదో ఇలా గీసినట్టు సూది కొండ అంటారు దాన్ని. అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అలా పిలుస్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది, రేపు భలే ఉంది అనుకోండి. ఇంకా ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, పొడుగ్గా అడ్డంగా పడుకున్నట్టు ఉంటుంది. పెద్ద పర్వతం ఉంటుంది అడ్డంగా పడుకున్నట్టు. అంటే మీరు పెద్ద దాన్ని అబ్జర్వ్ చేయబోయి ఉండొచ్చు, నేను కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాను. అక్కడి నుంచి అలాగా ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్తే, ఇప్పుడు కర్ణాటక వెళ్తే ఒకసారి ఆ దారిలో అక్కడున్న పర్వతం ఎలా ఉందంటే అసలు ఒక్క చెట్టు లేదు, ఏమి లేదు, రాళ్ళు పేర్చినట్టు, రాళ్ళే పెద్ద పెద్ద రాళ్ళతో పేర్చారు కొండంతా. ఆశ్చర్యమైపోతుంది, ఏంటో ఎలా ఉంది ఏంటి. ఒకసారి నిజామాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ వెనకాల రాళ్ళు కొండ. ఇలాగా కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే ఆ రాళ్ళన్నీ ఏదైనా జారిపోయి వచ్చేస్తుందా మీదకే, జారిపోయేద్దా. నేను అన్నాను, ఇలా కట్టుకున్నారేటండి, ఏదన్నా రాయి వచ్చిందంటే ఎగిరిపోద్దు కదంటే, మా తాత ముత్తాతల నుంచి ఏ రాయి కిందకి రాలేదన్నాడు. దాన్ని ఎలా దేవుడు ఎలా సెట్ చేసాడు చూడు. నిజంగా మనుషులు కట్టినట్టు ఉంటుంది. మీరు అరకవైపు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడే తిరుపతి వెళ్ళి నున్నంగా గుండు కొట్టించుకున్నట్టు ఉంటుంది ఒక కొండ. అది ఏముండదు, దానికి స్మూత్గా ఉంటుంది, గుండు కొట్టినట్టు ఉంటుంది. ఏంటి ఇక్కడే ఇన్ని రకాల కొండలు ఇంత విచిత్రం ఉంటే పరలోకంలో దేవుడు పర్వతాన్ని పెట్టాడంటే అది ఎలా ఉంటుంది? దాని మెటీరియల్ ఏంటి అసలు? అది ఏంటి? ఏమి చెప్పలేదు, పేరు ఒకటే చెప్పాడు. అసలు అది ఏంటి చెప్పలేదు. చెప్పకపోగా ఏమన్నాడో తెలుసా? నీ గురి ఉంది, ఆ గురిలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలని పెట్టుకోవాలో తెలుసా? సియోను కొండకి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే మన గురే దాని దగ్గర పెట్టుకోమన్నాడంటే అది ఏమై ఉంటుందో ఇంకా మనకు డీటెయిల్స్ లేవు, చెప్పలేదు. ఇప్పుడు అసలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. అంటే వీళ్ళకున్న ఆరాటం కొద్దీ అడిగితే పౌలు అడుగుంటాడు, ఇప్పుడు ఏంటి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, అక్కడ ఆరాధించడంతో పాటు ఇంకా ఏముంటాయి అని అడిగితే ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత యోహాన్ పద్మస్ దీపంలో పట్టుకుని అసలు అక్కడ ఏముంటుంది అని అడిగితే అక్కడ లిస్ట్ ఇచ్చాడు. అవి కూడా చాలా లిమిట్గా ఇచ్చాడు, ఒక క్లారిటీ స్పష్టంగా చెప్పలేదు, డీటెయిల్గా చెప్పలేదు. చెప్పకపోవడానికి రీజన్ కూడా నేను చెప్తాను. బట్ మొదటిది ఏంటో తెలుసా? సియోను కొండకు అక్కడికి ప్రతి విశ్వాస క్రైస్తవుడు చేరడానికి అర్హత కలిగిన వాడే. హల్లెలూయా. పెళ్ళయిందా లేదా ఇది అసలు మ్యాటర్ కాదు. అక్కడ అందరూ అక్కడికి చేరడానికి అర్హత కలిగిన వాళ్ళు. కాబట్టి మన మనసులో ఆలోచన, ఆశ ఉండాలి. ఏంటి ఆశ? పరలోకంలో సియోను కొండకి చేరాలి. హల్లెలూయా. ఇంకా ఆశ మీకు సరిగ్గా పెరగట్లేదు అనుకోండి, గూగుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అని కొట్టండి. తెల్ల కొండలు, ఎర్ర కొండలు, నల్ల కొండలు, అన్ని రకాల కొండలు. ఏంటి భూమి మీద ఇన్ని రకాల కొండలు చేశాడు దేవుడు? భూమి మీద ఇన్ని రకాల కొండలు ఉంటాయంటే సియోను కొండ ఎలా ఉంటుందో దేవుని స్తోత్రం. అసలు అది ఎంత స్పెషల్గా దేవుడు చేసి ఉంటాడో దానికి అందరికీ దాని మీద ఉండడానికి అనుమతి ఇవ్వబడింది. ఇంకోటి ఏంటి నెక్స్ట్? సియోను కొండకును జీవము గల దేవుని పట్టణముకును. జీవము గల దేవుని పట్టణం. రెండోది ఏం చెప్తున్నాడంటే మనం వెళ్ళే దగ్గర సియోను పర్వతం ఉంది, అంతా పరలోకమే. అక్కడ ఏమేమి ఉన్నాయి డీటెయిల్ చెప్తున్నాడు. సియోను పర్వతంకి వెళ్ళడానికి వచ్చామంట. ముందేం పర్వతం? మంట కాలిపోయి పొగలు వచ్చేసి సౌండ్ వచ్చే అది. కానీ మన పరుగు చివరి గమ్యం ఏంటంటే సియోను పర్వతం. రెండోది ఏంటంటే జీవము గల దేవుని పట్టణం అటండి. హల్లెలూయా. జీవం గల దేవుని పట్టణం అని రాయొచ్చు కదా.
దేవుని పట్టణం అని రాయొచ్చు కదా. జీవం గల దేవుని పట్టణం ఏంటి? దేవుడు కొన్నిసార్లు ఈ మాట రాసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడంటే, మనం ఇలా మాట్లాడుకున్నాం, జీవం గల దేవుని పట్టణంకు అలా వెళ్ళిపోతున్నవాడు, ఏ మా దేవుడికి జీవం లేదా అనుకుంటాడు మనసులో. అనుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మనసు ఏం చెప్తుందంటే, 10 అట్లు పెట్టావు, 10 ఉన్నాయి కదా, జీవం ఉన్నవాడు తింటాడు కదా, తినడా? తినలేదు కదా. సరే, ఇంకో కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ మనసు ఏం చెప్తుందంటే, జీవం కలిగినాడు ఇక్కడి నుంచి అక్కడికో, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తాడు, ఎక్కడికైనా కదిలాడా? లేదు. ఏదన్నా కావాలని అడిగాడా? లేదు. ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అడిగాడా? లేదు. అన్నీ ఇచ్చాం, ఏం చేసుకోమని అడిగాడా? లేదు. అప్పుడు ఆడికి అర్థం అవుద్ది, జీవము గల దేవుడు అంటే ప్రత్యేకం. హల్లెలూయా. ఈయనలో జీవం ఉంది. ఈయన అడుగుతాడు, చెప్తాడు, అడుగుతాడు, చెప్తాడు, తీసుకుంటాడు, ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని పట్టణమునకు, జీవము గల దేవుని పట్టణమునకు. మనం దేవుడు ఊరు వెళ్తున్నామంట. ఏ ఊరు? ఎంత బాగుందండి ఈ మాట. దేవుని ఊరు, దేవుని ఊరు. ఒకడు లాస్ట్ టైం మేము కేరళ వెళ్ళినప్పుడు అంత గొప్ప ఏముంది దాంట్లో. మొన్న అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు, నువ్వు విశేషాలు చెప్తే ఓకే, అది గొప్ప అనుకుంటే అది నీ ఇష్టం. అది మనం చెప్పుకుంటాం, దాన్ని గొప్పగా మనం చెప్పుకుంటాం. అంత ఎందుకండి, మన తెలంగాణ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరో మాట్లాడతా, మీ దేవురు అంటే పిఠాపురం దగ్గర, అంటే ఏంటండి డిప్యూటీ సీఎం గారు ఊరు పిఠాపురం తాలూకా అని అడిగాడు. అంటే వాళ్ళకి అది నోట్ అయింది, పిఠాపురం అంటే డిప్యూటీ సీఎం ఉండే ఊరు, అది వాళ్ళకి గొప్ప. ఓకే, మరి సృష్టికర్త ఉండే ఊరికి వెళ్ళటం అంటే అది ఎంత గొప్ప చూడండి, అది ఎంత స్పెషలో చూడండి. సృష్టికర్త ఉండే ఊరికి వెళ్తున్నాం, సృష్టికర్త ఉండే ఊరిలో ఎప్పుడు ఉండిపోవడానికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. జీవము గల దేవుని పట్టణమునకు, నేను ఉండే టౌన్ అది. దాని గురించి ఒక చిన్న డీటెయిల్ చెప్పాడండి. అనగా పరలోకపు యెరూషలేమునకు, ఊరి పేరు చెప్పాడు. జీవం గల దేవుని పట్టణమే, ఆ పట్టణం పేరు చెప్పాడు. ఏంటది? నూతన పరలోకపు యెరూషలేము. అంటే కింద ఒక యెరూషలేము ఉంది కాబట్టి డీటెయిల్ ఇస్తున్నాడు. అది కింద ఉన్న యెరూషలేము కాదు, ఇది పైన ఉన్న యెరూషలేము, పరలోకపు యెరూషలేము. అక్కడికి అది జీవం గల దేవుని పట్టణము, అక్కడికి మనం వెళతాము అని చెప్పాడు. ఇప్పుడు ముందు అధ్యాయాల నుంచి పరలోకం అని చెప్పారు. ఇక్కడ మొత్తానికి ఏదో బతిమాలాడో ఏం చేశాడో పరలోకంలో ఉన్న పట్టణం పేరు చెప్పారు. ఏంటది? యెరూషలేము. ఇక్కడ దాకా చెప్తే అక్కడతో ఆగుతారా పాత భక్తులు? వాళ్ళు ఆగే రకం అయ్యి కాదు కదా. మనం చూసాం కొన్నిసార్లు, వీళ్ళకి సంతృప్తి ఉండదు భక్తిలో, ఎప్పుడు ఇంకా ఏదో కావాలి. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచుండెను, అయినా సరే ప్రభువా నీ అసలు రూపం నాకు చూడాలని ఉందంటాడు. సరిపోలేదా మాట్లాడితేనే? ఇప్పుడు వారానికి ఒక దర్శనం గ్యారంటీగా వస్తుందంటేనే అది మనకు అమ్మ చాలు ప్రభు, ఇది పోకుండా చేయి ప్రభు సార్. వీళ్ళు రోజు మాట్లాడుకున్నారు, అయినా సరే నాకు కనపడవు, ఎప్పుడు కనపడతామని అడుగుతున్నాడు. వీళ్ళకి సంతృప్తి ఉండదు, ఉండకూడదు కూడా. అయితే యోహానికి ఒక క్యూరియాసిటీ ఉండి ఉంటుంది, ఆ టౌన్ ఎలా ఉంటుందో, ఆ టౌన్ ఎలా ఉంటుందో. యోహానికి ఈ పట్టణాన్ని చూపించాడా లేదా? ఏమేమి చూపించాడు? పట్టణం యొక్క డీటెయిల్స్ బాగుందా? అంతా క్లియర్గా చూపించాడా? చూపించాడా? ఇప్పుడు ఒక విలువైన ఏదో వస్తువు ఉంది, దాన్ని మంచి బాక్సులు పెట్టి దానిపైన పేపర్ కవర్ వేశారు. పౌలుకి ఆ కవర్ ప్యాకింగ్ అయిపోయిన బాక్స్ చూపించారు, యోహానికి ఆ కవర్ తీశారు అంతే. బాక్సులో ఏముందో చూపించలా, కవర్ తీశాడు. ఏం చూసావు యోహాను అంటే, నేనేం చూసానో తెలుసా? ముత్యాల ఏంటది గుమ్మాలు, ఆహా ఓకే, పెద్ద పెద్ద గోడలు, ఓకే, పెద్ద పునాదులు, ఓకే, ఆ గుమ్మాల్లోంచి వెడల్పైన పెద్ద పెద్ద 40 ఫీట్ రోడ్లు, ఓకే. చూసావా? చూశానంత. బిల్డింగ్లు ఎలా ఉన్నాయి తెలియదు సార్, లోపల ఫెసిలిటీస్ ఏంటి తెలీదు, ఎన్ని అంతస్తులు ఉన్నాయి తెలీదు, మెటీరియల్ ఏం వాడారు ఏమీ తెలీదు. యోహానుకు కూడా అక్కడ దాకా చూపించి ఆపేశాడు. ఇంతకీ ఆ లోపల ఏముందో ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, మన వాళ్ళది ఎవరిదో బర్త్డేనో, లేదా ఏదో పెళ్ళైన రోజో, లేదా ఏదో వాళ్ళు సాధించిన రోజో ఏదో ఉందనుకోండి, మనకేం తెలియనట్టుండి
సడన్గా అకస్మాత్తుగా ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది. రేపు నీది మన పెళ్లి రోజు కదా, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఇస్తాను ఇస్తే ఏం ఉండదు పెద్ద. ఇంకా గిఫ్ట్ ఇస్తాను అనేసరికి 10 ఊహలకి వెళ్ళిపోద్ది. అక్కడ అందుకుంటుందో అందుకోదో తెలియదు ఇచ్చే గిఫ్ట్. సడన్గా ఇచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అవన్నీ మనం చూడాలని ఏం చెప్పలేదు ఆయన, దేవుని స్తోత్రం. ఇక అంతా ఒకసారి అక్కడ చూడటమే. ఇంకా బాగా అడిగినందుకు ఇదన్నా చూపించాను అన్నట్టాడు. ఆ గుమ్మాలో గోడలో పునాదులు చూపించి ఇంక వెళ్ళిపో అన్నాడు, అంతే అయిపోయింది. యోహాన్ ఏమనుకుని ఉంటాడో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారంటే నూతన యెరూషలేము పట్టణం మేము చూసాము, నూతన యెరూషలేము పట్టణం చూడాల, పట్టణంలో రోడ్లు చూసాం, పట్టణం నుంచి బయట నుంచి దాని పునాది ఏంటి గోడ ఏంటో చూసాం, అంతకంటే డీటెయిల్ మన దగ్గర లేదు. ఇక అక్కడి నుంచి డీటెయిల్స్ మనం ఒక అతనట ఇలా బంగారం భుజం మీద పట్టుకుని వెళ్తుంటే ఇది ఏంటి అంటే భూమి మీద చాలా గొప్ప పనులు చేసినందుకు బంగారంతో కడుతున్నాం ఇల్లు అన్నారట. ఇంకొక ఎవరో పట్టుకుని వెళ్తుంటే ఇదేంటి మట్టి ఇటుకలు వెళ్తున్నాడు, భూమి మీద తక్కువ మంచి పనులు చేసావు కాబట్టి. ఇలాగ ఇంకెన్నో కథలు వచ్చినాయి అక్కడి నుంచి. నీకు పూరి గుడిసె ఉంటుందా పరలోకంలో, లేదా ఇటుకలు కూడా ఉంటుందా పరలోకంలో, బంగారు ఇల్లు ఉంటుందా పరలోకంలో, ఇంకెన్నో స్టోరీలు వచ్చినాయి. అన్ని స్టోరీలే, అందులో ఏముందో దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. కాంపౌండ్ వాళ్ళు, గోళ్ళు, గుమ్మాలే, ముత్యాలుని పెద్ద పెద్ద ఏంటి విలువైన రత్నాలు రాళ్ళు అయితే ఇక లోపల మెటీరియల్ మనిషికి అర్థమవని ఏదో దేంతో చేసేసి అద్భుతంగా దాన్ని రెడీ చేసి మన కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా అన్నాడు. ఆ పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. అది మన లక్ష్యమై ఉంది, అది మన లక్ష్యమై ఉంది. తర్వాత చూడండి, వేవేల కొలది దేవదూతల యొద్దకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును. మనం ఏదైనా చర్చికి వెళ్ళినప్పుడు, మన వాళ్ళు ఎవరైనా ఏదైనా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షిప్ జరిగినప్పుడు మన వాళ్ళకి ఏంటంటే పర్లేదులే బాగానే ఉంది, ఎప్పుడు నాకు తెలిసి ఎవరో అన్న ఆరాధన ఎంత బాగుందంటే అక్కడ అని అనరు. మనం చాలా దూరం వెళ్ళిపోయాం, వర్షిప్ ఎక్కువసేపు చేసుకుంటాం అంతా. ఎప్పుడైనా మనకంటే బాగా ఆరాధన చేసే ప్లేస్కి, బాగా ఆరాధించే వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీ ఎలా ఉంటుందంటే ఇంకొక 2 మెట్లు దేవుడిని ఆరాధించడం వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? పరలోకంలో వేవేల దూతల దగ్గర. వీళ్ళు ఎవరో తెలుసా? ఆరాధనలో మహాముదుర్లు, అరగంటలు గంటలు కాదు. వీళ్ళ పని ఏంటో తెలుసా? నిత్యము దేవుణ్ణి ఆరాధించడం, పొగడటమే. మనకేంటో తెలుసా? ఒక 5 ఆదివారాలు వరుసగా ఒకే వర్షిప్ సాంగ్ వేసామనుకోండి, నేను పాడాను అనుకోండి, పాస్టర్ గారి పాటలన్నీ మర్చిపోయింటారు, పెద్దోడు అయిపోయాడు కదా, ఇంక దీన్ని బట్టి కొట్టేసినట్టు ఉన్నాడు అనుకోండి. వాళ్ళకి తరతరాల నుంచి ఒకటే పాట, పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు, ఇంకా అంతే. భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరిగిన ఉండేవాడు పరిశుద్ధుడు, ఇంకేం లేదు. ఒకటే పాట అయినా ఇన్ని సంవత్సరాల నుంచి. అంటే ఎంత బండ ఆరాధకులో చూడాళ్ళు, ఎంత మొండి ఆరాధకులో చూడు. ఇంక మనం వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని దూత పక్కన నిలబడి మధ్యలో నిలబడి కొత్త వాళ్ళతో కలిసి ప్రభువుని ఆరాధించుకుంటామేమో. దేవునికి స్తోత్రం. అలాంటి ఒక చోటకి వెళ్ళబోతున్నాం. మన గోల్ దేవుణ్ణి నేరుగా ఆరాధించే ఒక సమూహంతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. ఇది మనందరి మనసులో ఉండాల్సింది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఒక లైఫ్ నుంచి నేను స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ నా గమ్యం మాత్రం ఇది. నా గమ్యం దేవుని పట్టణం, నా గమ్యం సియోను పర్వతం, నా గమ్యం దేవదూతలతో కలిసి దేవుణ్ణి ఆరాధించుట. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘముకు అంటే పరలోకంలో చర్చ్ ఉంది, ఆ చర్చ్ మీద పేరు ఏమని రాసిందంట? జ్యేష్ఠుల సంఘం. అంతేనా దీని అర్థం? అసలు మీరు ఇదేంటి ఇలా అంటున్నాడని అనుకుంటారు అనుకున్నాను. అబ్బే చాలామంది జ్యేష్ఠుల సంఘం రాసేంటి బోర్డు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. పరలోకంలో రాయబడిన సంఘం ఒకటి ఉంటుంది, పరలోకంలో రాయబడిన సంఘం ఉంటుంది. ఎవర్రా బాబు ఈ సంఘం అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథం అని ఒక గ్రంథం ఉండెను, దానిలో ఎవడు పేరు ఉంటుందో వాడు పరలోకంలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం అది.
వాళ్ళు ఎవరు అంటే పరలోకంలో ఆ జీవగ్రంథంలో పేర్లు రాయబడిన బ్యాచ్ ఉందంట. వాళ్ళ దగ్గరికి వెళ్తామంట. ఎలాంటి ఉన్నతమైన ప్లేస్ అండి! ఎలాంటి ఉన్నతమైన ప్లేస్ అండి! ఎవడు పడితే అక్కడికి అవకాశం లేదు. సార్ నేను రెవరెండ్ అంటే అంటే ఈ పుస్తకంలో ఉన్న పేర్లకి పని అవుద్దండి, లేని పేర్లు తేవద్దు సార్ అంటారు వాళ్ళు. నేను పలానా నువ్వు ఇక్కడ లేదు వెళ్ళిపోవచ్చు ఇంకా. కాదండి ఒకసారి మళ్ళీ లిస్ట్ చూడండి, లేదురా బాబు వెళ్ళిపోవడమే. అక్కడ చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే జ్యేష్ఠులు. జ్యేష్ఠులు జ్యేష్ఠులు అనగా పెద్ద కొడుకులు. జ్యేష్ఠులు అంటే ఎవరు? పెద్ద కొడుకులు సంఘం. అందులో పేర్లు ఉన్న వాళ్ళు అందరూ ఎవరంటే పెద్ద కొడుకులు. ఇప్పుడు మన జోసెఫ్ అన్నాడు, నువ్వు పెద్ద కొడుకు, ఒకడే కొడుకు, చిన్నోడు నువ్వు, నీకు పని అవ్వదు. నేను మూడోడు, నాకు అసలు పని అవ్వదు. పెద్ద కొడుకులు ఎవరున్నారు ఇక్కడ? అందుకే నన్ను తల ఊపుతున్నావు ఇందాక నుంచని. జ్యేష్ఠుల సంఘం అంటే ఆనందపడిపోతున్నాడు. అంటే వీళ్ళందరూ ఎక్కడికో పోతారు, నేను పెద్ద కొడుకుని అనుకుంటున్నాడు. బాగుందండి. పెద్ద ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్యేష్ఠుడు అంటారు, పెద్ద కొడుకుల సంఘం. అక్కడకు వెళ్ళిన వాళ్ళు అందరూ జ్యేష్ఠులేట. మళ్ళా రెండో అబ్బాయిని మూడో అబ్బాయి బ్యాచ్ ఎవరు లేరు అక్కడ, అందరూ జ్యేష్ఠులే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఈ జ్యేష్ఠులు? ఆ సమూహం ఎవరు? మనం అక్కడికి వెళ్తామంటే అర్థం ఏంటి? మనం ఆ సమూహం అయితేనే అక్కడికి వెళ్ళేది. అక్కడ ఆల్రెడీ మనకంటే ముందు ఒక 5 నిమిషం ముందో, గంట ముందో, పూట ముందో ఎక్కడో ఓ బ్యాచ్ ఉంది. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. వాళ్ళు ఎవరంటే జ్యేష్ఠులు. జ్యేష్ఠులు అంటే పెద్దవాళ్ళు. ఎలా పెద్దవాళ్ళు ఏంటి? ఒక వచ్చిన మీకు చదువుతాను, జాగ్రత్తగా దాన్ని వినండి. నేను చాలా కాలం క్రితం దీన్ని చెప్పాను, కానీ నాకు తెలుసు కదా మీ దగ్గర అది ఉండదు, స్టాకు తక్కువ ఉంటుంది కాబట్టి ప్లేసు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మళ్ళీ ఇంకో 2-3 సార్లు చదివినా అది మీకు ఫస్ట్ సారి ఎంత అర్థమైందో అది అంతే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడాలంటే దాన్ని చూడొచ్చు మీరు. ఏం చెప్తున్నాడు అక్కడ? తాను ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన తాను సృష్టించిన వాటిలో మనం అందరం పెద్ద కొడుకులు అవడానికంట. ఆయన తాను సృష్టించిన వాటిలో మనందరం ప్రథమ ఫలము అంటే పెద్ద కొడుకులు అవడానికి. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. మా సిస్టర్ దివ్య ఉంటుంది కదా, తాను చదువుకునేటప్పుడు ఎంసీఏ చదివేటప్పుడు కాలేజీలో సెలవు అడగడానికి వెళ్ళింది. సెలవు ఏంటంటే వాళ్ళ తాతయ్య పెళ్ళి. ఏంటి? వాళ్ళ తాతయ్య పెళ్ళి. మీ తాతయ్య పెళ్ళికి సెలవు ఇవ్వాలి. మీ తాతయ్య పెళ్ళి ఏంటి? తాతయ్య పెళ్ళి ఏంటి? ఎన్నో పెళ్ళి, ఫస్ట్ పెళ్ళి. ఏం చేస్తుంటే డిగ్రీ అయింది వాళ్ళ తాతది. తినేమో ఎంసీఏ చదువుతుంది, వాళ్ళ తాత కంటే పెద్ద చదువు చదువుతుంది. ఎట్లాగా అంటే వీళ్ళ నాన్నగారు వాళ్ళ డాడీ వాళ్ళు, వీళ్ళ నాన్నగారు వాళ్ళ డాడీ వాళ్ళు 13 మంది. వీళ్ళ నాన్నగారు పుట్టేసరికి వీళ్ళ నాన్నమ్మగారు ప్రెగ్నెంట్ అంట. అంటే ఫస్ట్నే కనేసింది. ఇంకా పిల్లల్ని కంటూ ఉండగా వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కోడలు అత్త ఇద్దరు కలిపి ప్రెగ్నెంట్గా ఉన్నారంట ఒక టైంలో. బాగుంటుంది, చక్కగా ఒకే వంట చేసుకోవచ్చు, ఈ గొడవ ఉండదు. నువ్వు ఆ కూర తిను, నేను ఈ కూర తినా, నాకు గొడవ లేదు. నువ్వు ఆ పని చేయలేవు, నేను ఈ పని చేయలేవు, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు ఎప్పుడో కనేస్తారు. ఇప్పుడు కోడలు ప్రెగ్నెంట్ అయ్యేసరికి పర్లేదు, నడవచ్చు, తిరగచ్చు, తొడచ్చు అని టార్చర్ పెడతారు. ఇద్దరు ప్రెగ్నెన్సీ అనుకో, ఏ గొడవ లేదు. ఇప్పుడు బిడ్డ పుట్టాడు ఆవిడికి బిడ్డ పుట్టేటప్పటికి నాన్నగారికి తను పుట్టేసింది. తినకంటే చిన్న వ్యక్తి అయినా వీళ్ళ నాన్నగారికి పుట్టడం వలన అతను ఏమయ్యాడు తెలిసే? చిన్నాన్న అయ్యాడు. ఈ చిన్నాన్నగారు తాతయ్య అయిపోయాడు. చూసారా? తనకంటే చిన్నవాళ్ళైనా తనకంటే పెద్ద తరం వాళ్ళకి పుట్టడం వలన, తన ముందు తరం వాళ్ళకి పుట్టడం వలన ఆ వ్యక్తి చిన్నాన్న అవుతాడు, లేదా అంతకంటే ముందు తరం వాళ్ళకి పుడితే తాతయ్య అవుతాడు. అలాగా తినకంటే చిన్నోడు తినక తాతయ్య అయ్యాడు. మనకంటే ముందు తరానికి పుట్టినప్పుడు
మనకంటే ముందు తరానికి ఎవరైనా పుడితే వాళ్ళు లేటుగా పుట్టినా తాతయ్యలు అవుతారు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మనందరము ప్రథమ ఫలం అవడానికి, మనందరం పెద్ద పెద్ద పిల్లలు అవ్వడానికి, జ్యేష్ఠులు అవ్వడానికి ఈ సృష్టి అంతటికంటే ముందు ఒకటి ఉంది. దానికే ఈ సృష్టి పుట్టింది. ఈ సృష్టి అంతటికంటే ముందున్నది వాక్యం. ఆ వాక్యానికే ఈ సృష్టి పుట్టింది. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ద్వారా సమస్త సృష్టి కలిగింది. దేవుడు ఏమని ఆలోచించాడంటే వీళ్ళని ఈ సృష్టి అంతటికి ముందున్న వాక్యానికి పుట్టేలా చేసినప్పుడు, ఈ సృష్టి అంతటికంటే మనం ఏమవుతామో తెలుసా? జ్యేష్ఠులు అవుతాం. ఈ సృష్టి మాట వల్ల కలిగి ఉండొచ్చు, కానీ ఆ మాటకి మనం పుడితే, ఆ మాట సృష్టి అంతటికంటే ముందుంది కాబట్టి మనం ఈ సృష్టి అంతటికంటే జ్యేష్ఠులం అవుతాము అని సత్యవాక్యమునకు మనల్ని కన్నాడట. హల్లెలూయా. మనం ఎవరికి పుట్టాము ఇప్పుడు? వాక్యమునకు. నీటి మూలముగా ఆత్మ మూలంగా ఒకడు జన్మించవలెను. నీరనగా వాక్యం. ఒకడు వాక్యమునకు జన్మించాలి, వాక్యం వలన జన్మించాలి, వాక్యం ద్వారా జన్మించాలి, బైబిల్ చెప్తుంది. సో ఎప్పుడైతే మనం వాక్యం వలన, వాక్యం ద్వారా పుడతామో అప్పుడు ఈ సృష్టి అంతకంటే మనం ఏమవుతామో తెలుసా? జ్యేష్ఠులం అవుతాం. హల్లెలూయా. ఈసారి చదువుదాం వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మనందరము ఎప్పుడు జ్యేష్ఠులం అవుతామంటే ఎప్పుడైతే దేవుని వాక్యముకు మనం జన్మిస్తామో, ఎప్పుడైతే సత్యవాక్యానికి, దేవుని వాక్యానికి మనం జన్మిస్తామో. అంటే లోకంలో పుట్టాం, పెరిగేటప్పుడు లోకంలో పెరిగాం కాబట్టి లోకం ఎక్కడికి వచ్చింది? మనలోకి వచ్చింది. ఎక్కడ నేర్చుకున్నారా ఈ బూతులు అంటే ఆడు ఏం చెప్తాడు? స్కూల్కి వెళ్ళాడా బూతులు నేర్చుకోవడానికి? అరే తాగుడు ఎక్కడ నేర్చుకున్నారా అంటే దానికి ఏమైనా స్కూల్స్ ఉన్నాయండి తాగుడు నేర్పిస్తామని? ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారండి? లోకంలో. ఆ లోకంలో పుట్టాడు కాబట్టి లోకమే నేర్పిస్తుంది. మన వాక్యంలో పుడితే వాక్యమే మనకి మంచిని నేర్పిస్తుంది. హల్లెలూయా. వాక్యం మనకి ప్రవర్తన నేర్పిస్తుంది, పద్ధతి నేర్పిస్తుంది, బుద్ధి నేర్పిస్తుంది. మన వాక్యానికి పుడితే ఆ వాక్యం ఏం చెప్తుందో, ఆ వాక్యం ఈ లోకానికి వచ్చి ఎలా జీవించిందో మనం కూడా అలా జీవిస్తాం. వారే జ్యేష్ఠులు. వాక్యానికి జన్మించిన వారే జ్యేష్ఠులు. మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. వాళ్ళు ఎవరో కానండి, హ్యాపీ అండి, సెటిల్ అయిపోయింది లైఫ్, సెటిల్ అయిపోయింది. అక్కడ ఖాళీ చేయమని వాడు లేడు, అక్కడ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇంకొకసారి మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి అనే పరిస్థితి లేదు. ఒకసారి అక్కడ ఎంటర్ అయితే ఇక జీవితాంతం అక్కడే. దేవునికి స్తోత్రం. ఇక అంతం లేని జీవితాంతం అనకూడదు, అసలు అంతం లేదు అక్కడ. అంతం లేని జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వారు ఎవరంటే జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు. వారి జీవగ్రంథంలో పేరు ఎందుకు రాయబడిందంటే వాళ్ళ పేరు, వారు సత్యవాక్యమునకు పుట్టితిరి. హల్లెలూయా. మనం ఏదైనా చేష్టలు చేసేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు మనం చేసే ప్రవర్తన బట్టి చూసి బైబిల్ ఇలా చెప్తుంది కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారనమాట అంటే అర్థం ఏంటాడు? వాక్యానికి పుట్టాడు. శుభ్రంగా గడపలకి అది పసుపది రాసి చక్కగా బొట్లు అయి పెడుతుంటే ఏ రెఫరెన్స్ పట్టుకుని వస్తాం వాటి దగ్గరికి? లేదా గొడవ అయిపోయి ఒక కాలర్ పట్టుకుని కేకలేసేస్తున్నాం, పెద్ద కళ్ళేడేసి అరిసేస్తున్నాం. ఏదో ఒక రెఫరెన్స్ ఉండాలి అక్కడ. ఏముంది దానికి రెఫరెన్స్? వాక్యం లేదు, అది అక్కడ వాక్యం కాదు. అది మనం ఏం చేస్తున్నా అది ఒక వాక్యానికి సంబంధించింది అయితే వాడు వాక్యానికి పుట్టాడు. హల్లెలూయా. అతని పోలిక వాక్యం అవుతుంది. మన అంటారు కదా, మీ నాన్నగారి పోలిక వచ్చింది, మీ అమ్మగారి ముక్కు వచ్చింది. మనం ఎవరికైతే పుడతామో ఆ పోలిక ఉంటుంది. నువ్వు వాక్యానికి పుడితే ఆ పోలిక వస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఎవరవుతావో తెలుసా? ఈ సృష్టి అంతటికి ముందున్న వాడికి పుట్టావు కాబట్టి ఈ సృష్టి అంతటికి నీవు జ్యేష్ఠుడు అవుతావు. హల్లెలూయా. ఆ సంఘం ఉందంటే అక్కడ, ఆ చర్చ ఉందంట, జ్యేష్ఠుల సంఘము. ఇంకా ఎక్కడికి వెళ్ళారు? ఇంకా ఏముంది అక్కడ? చాలా డీటెయిల్స్ సంపాదించాడు మొత్తానికి అక్కడ. వారి మహోత్సవమునకు, అబ్బా ఏం చేసుకుంటారట అక్కడికి వెళ్ళాళ్ళు? పండగ. మహోత్సవం అంటే మళ్ళీ పండగ అన్నా సరిపోదేమో. మహా ఉత్సవం అంటే పండగ. మహా ఉత్సవం చేసుకుంటున్నారు. ఎందుకంట?
ఎందుకు అంత మహా ఉత్సవం చేసుకుంటున్నారు? సంకటాలు లేవు, గొడవలు లేవు, బాధలు లేవు. యేసు ప్రభు కూడా ఎలాంటి పెద్ద ఆఫర్ ఇచ్చాడో తెలుసా అక్కడ? ప్రభువా, రేపు చచ్చిపోయిన తర్వాత ఈమె ఎవరికి భార్య అవుద్ది అంటే, ఏంటి అక్కడ కూడా నీకు భార్య కావాలా? ఆ బాధలు ఇంకా నువ్వు పడతావా? అక్కడేమంటుంది సార్, పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వడరు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇబ్బంది లేదు అక్కడ. అక్కడ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత టీ పెట్టమని అడిగి వెళ్ళాడు. ఏమి ఎంత తెచ్చావు బయటికి వెళ్ళని అడిగేది లేదు. అసలు గొడవలు లేవు అక్కడ. ఎందుకు పెళ్ళిళ్ళు లేవు. ఇక వాళ్ళు ఏంటంటే మహా ఉత్సవం. సడన్గా మీ ఆవిడ 10 రోజులు వెళ్ళిపోయి రాలేదనుకోండి, పుట్టింటికి వెళ్ళి 10 రోజులు మహోత్సవం కదా. ఇక అక్కడ పెళ్ళిళ్ళే లేనప్పుడు ఎంత మహోత్సవం. అందరికీ ఆడోళ్ళకి మగవాళ్ళు కూడా. ఈవిడెందుకు వెళ్ళిపోయి 10 రోజుల నుంచి రాలేదు మహోత్సవం. ఈ రెట్టు వంట చేసావా, అది ఉండేవా, ఇది ఉండేవా, మళ్ళీ ఇదే ఉండేవాటి అని అడిగి వెళ్ళాడు. అమ్మగారి ఇంటిగా శుభ్రంగా ఎప్పుడు కావాలితే అప్పుడు లేకొచ్చు. మీకు సంతోషమే కదా అది మహోత్సవం. పరలోకంలో వీళ్ళకి ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. మీరు ఏం చేస్తుంటారంటే, ఏముందంటే ఎప్పుడు పండగే, మాకు ఎప్పుడు పండగే. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే నిత్యము మహోత్సవం జరిగే స్థలానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అక్కడ నిత్యము పండగే, నిత్యము సంతోషమే, నిత్యము ప్రభువుని గణపరచడం, స్తుతించడం, ఆరాధించడం, ఆనందించడం, ప్రభు ముఖాన్ని చూడడం, ప్రభు ముఖ దర్శనం చూడడం. ఇక అసలు ఇంకా అక్కడ ఎలా ఉంటుందో అసలు అది కూడా చెప్పలేదు. అక్కడ ఎన్ని సర్ప్రైజులు ప్లాన్ చేశాడో. మహోత్సవం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, విమోచించబడిన వారు పాటలు పాడుచు సియోనులోనికి ప్రవేశించెదరు. హల్లెలూయా. పాటలు ఇప్పుడు పండగప్పుడే కదండి, పండగలే పాటలు. మహోత్సవం ఉందంట. అంటే పౌలు ఏం లాగాడంటే, ఒక కోణంలో చూస్తే యోహాను కంటే ఎక్కువ లాగాడు. యోహాను వరకు ఏముందంటే కన్నీళ్ళు ఉండవన్నాడు, ఆకలి ఉండదన్నాడు, బాధలు ఉండదన్నాడు, పండగ ఉందని చెప్పలేదు. ఏం ఉండవో చెప్పాడు, ఏం ఉంటుందో పౌలు చెప్పాడు. దేవుని స్తోత్రం. అక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అయితే ఆ పండగల పేర్లు రాయలేదు, ఏం చేసుకుంటారు రాయలేదు. ఒకటి మాత్రం చెప్పాడు, అది సామాన్యమైన ఉత్సవం కాదు, మహోత్సవం. హల్లెలూయా. అక్కడ మహోత్సవం ఉన్నది. అక్కడికి వెళ్తున్నాం. మన గోల్స్ చెప్తున్నాడు. నీ లక్ష్యం ఏంటో? సియోను కొండ, దేవుని పట్టణం, పరలోక దేవదూతలు, అక్కడ ఇంతటి ఆరాధన, ఇలాంటి సంగతులు ఉంటాయి, ఇలాంటి పట్టణం ఉంది అని చెప్తూ అక్కడ మహోత్సవం ఉంది. అక్కడ గ్రంథంలో రాయబడిన ప్రజలు ఉన్నారు. ఎవడబడితే నో స్క్రాప్. అక్కడ స్క్రాప్ లేదు. దొంగ పాస్టర్ లేరు, దొంగ విశ్వాసులు లేరు, దొంగ పెద్దలు లేరు, వేషధారులు లేరు, ఎవరు లేరు అక్కడ. ఓన్లీ దైవ గ్రంథములో, జీవ గ్రంథంలో రాయబడిన వారే ఉన్నారు. హల్లెలూయా. వారితో పాటు ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? మహోత్సవం. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దాకా గుర్తుపెట్టుకోవాలంటే అనుకోకుండా తేడా వచ్చి పాతాళానికి పోయినప్పుడు కూడా గుర్తుండాలి. ఏమని గుర్తుండాలి? ఎంత మంచి పండగని మిస్ అయిపోయావురా, దీపావళి పండగ వచ్చిందని జువకాల్చి కిందకు వచ్చేసానేట్రా నేను. పెద్ద పండగ వదిలే సంవత్సరానికి ఒకరోజు దానికి కిందకు వచ్చానంటే, నిమజ్జనం కదా అని అలా చూడడానికి వెళ్ళి చచ్చిపోయి కిందకు వచ్చానంటే నేను. చిన్న వాటి కోసం వెళ్ళి మహోత్సవాన్ని కోల్పోయే విషయం నీకు గుర్తుండాలి. అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను, నువ్వు కిందకి వెళ్ళిపోయినా సరే గుర్తుండాలి. పైకి వెళ్ళినప్పుడు నీకు గుర్తుండకపోయినా పర్లేదు, ఎప్పుడు పండగ. కానీ గుర్తుపెట్టుకో, ఒకవేళ అక్కడ పండగ లేకపోతే అడుగు, ఏం చూపించావు నువ్వు? ఎబ్రిపత్రి 12 అధ్యాయంలో మహోత్సవం ఉందని చెప్పావు కదా. ఏదంటే పెడతాడు, మన గురించి పెడతాడు. మరి చెప్పాడు కదా, మాట తప్పడు. కాబట్టి కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా ఈ మాట మనకి గుర్తుండాలి. హల్లెలూయా. అక్కడ మన కొరకు మహోత్సవము ఉంది. మనందరినీ సంతోషింపజేయడానికి ప్రభు దర్శనం మనకుంది, ప్రభుని ఆరాధించడం మనకుంది. రోగాలు లేని, బలహీనతలు లేని, ఆకలి లేని ఒక అద్భుతమైన శరీరం మనకుంది. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆనందమే పండుగ. మహోత్సవం ఉంది అక్కడ. తర్వాత అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, ఎలా రాశాడు చూడండి. పట్టణం దగ్గరికి వస్తూ ఉంటే, దేవుని పట్టణం దగ్గరికి వస్తూ ఉంటా. అక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంటే ఇప్పుడు చివరికే దేవుని వద్దకే. అందరి న్యాయాధిపతి అయిన దేవుడా. అందరికీ న్యాయం తీర్చేవాళ్ళు ఎవరో చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తేనా? ఆ విషయం ఎక్కడెక్కడ ఉంది? యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఎవరికై తీర్పు తీర్చడం కానీ తీర్పు తీర్చే అధికారం కుమారుడికి ఇవ్వబడింది.
ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభా ప్రభా పిలుతున్నారు. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద కూర్చుని గొర్రెల్లో నుంచి మేకల్ని వేరు చేసినట్లు చెప్పేసుకున్నాడు. ఈయన అందరి న్యాయాధిపతి. క్లారిటీ ఇస్తాడు మళ్ళీ తర్వాత. దేవుని వద్దకే, పట్టణమే కాదు, పట్టణం వెళ్ళడం కాదు. పూర్వం మా నాన్నమ్మ చెప్పేది. మా నాన్నమ్మ ఏం చెప్పేదంటే, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అట్ట కొంతమంది కాశీ వెళ్ళిపోయేవారట. కొంత డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇంక రాము, కాశీలో చచ్చిపోవడానికి. ఆ పట్టణంలో చచ్చిపోతే పుణ్యం అంట. ఇక్కడ అలాంటి పుణ్యపట్నం దగ్గరికి కాదు వెళ్ళడం, ఆ పట్టణంలో ఉన్న దేవుని దగ్గరకు, దేవునికి స్తోత్రం, ఆ పట్టణంలో ఉన్న దేవుని వద్దకు వెళ్ళిపోతున్నాం, దేవుని వద్దకు చేరుతున్నామంట. పరలోకమందున్న దేవుని వద్దకు, ఆ పట్టణమందున్న జీవము గల దేవుని వద్దకు వెళతాం మనం. హల్లెలూయా! భాగ్యం ఇది. ఇక్కడ మాట రాశాడండి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఆల్రెడీ ఒక దెబ్బ కొట్టాడు. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం దెబ్బ కొట్టాడు ఆల్రెడీ. ఆగచ్చు కదా, మళ్ళీ రెండోసారి కొడుతున్నాడు. ఏమన్నా తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల వద్దకు. అంటే ఇవన్నీ ఎందుకు డీటెయిల్ ఇస్తున్నాడో తెలుసా? అక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి నువ్వు కూడా అలా ఉండాలి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ. 2-3 మీనింగ్స్ ఉన్నాయి కానీ ఒక అర్థం నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ ఆత్మల విషయంలో ఇక్కడ వాళ్ళు మారలేదు, ఈ ఒక్క విషయం తప్పండి మిగతాదంతా సూపర్ అనడానికి లేదంట. వాళ్ళు ఎవరు తెలుసా? సంపూర్ణ సిద్ధులు. హల్లెలూయా! ఏ కోణంలోనూ దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన లేదు వాళ్ళలో, ఏ కోణంలోనూ లోపం లేదు వాళ్ళలో, ఏ కోణంలోనూ తప్పిదాలు లేవు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారంటే సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలటండి. ఎంత బాగుందండి ఆ మాట. అలాంటి మాట మనం ముఖం మీద రాసేస్తే పైకి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుంది. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ. ఇప్పుడు ఫ్రూట్స్ అవి వచ్చేటప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యేవి, తర్వాత షాపులకి వెళ్ళేవి, సైకిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవి, 3 సెపరేట్ అంటాడు. ఆ షాప్ వాడు అంత తీసుకున్నాడు, సైకిల్ అతను ఎంతే తీసుకున్నాడు, ఇది వేరు అవి వేరు. ఫారెన్లో అటండి యాపిల్స్కే ఎంత అండి, అది వేరు ఇది వేరు. ఎందుకు వేరు? తీసుకుని చుట్టూరు చూసి దాని గట్టిదనం, దాని కలరు, దానికి ఏమన్నా మచ్చలున్నా ఏమీ లేని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తాయి. కొంచెం పర్లేదు అనుకున్నాయి ఇక్కడికి వెళ్తాయి. అటు ఇటు ఉన్నాయి, ఇది ఉన్నదంటే సైకిల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. దాని గురించి ఎవరి రేటు వాళ్ళకి పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు. గ్రేడ్ చేసి ఎంచి చూసినా ఏ మూలన కూడా లోపము లేని సంపూర్ణ ఆత్మలు ఆ స్థలంలో ఉన్నాయి. హల్లెలూయా! అక్కడ ఏమున్నాయో చెప్తున్నాడా? మనల్ని అలా ఉండమని చెప్తున్నాడు. ఎలాంటోడు అనుకుంటున్నారు? పౌలు ఎలాంటోడు? ఓసారేమో కామాలు పెట్టాడు, ఓసారేమో ఫుల్ స్టాప్ పెట్టాడు, ఓసారి పైన మొదలెడితే కింద దాకా అదే ఉంటుంది మ్యాటరు. అది ఇంకెక్కడ ఆపడం. ఇక్కడేం చేశాడో తెలుసా? అక్కడ వాళ్ళు ఉంటారని చెప్తూ నువ్వు అలా ఉండరా అబ్బాయి అని చెప్తున్నాడు, లేకపోతే పని అవదని చెప్తున్నాడు. సంపూర్ణ సిద్ధి కలిగిన ఆత్మలో నువ్వు ఎక్కడ ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది, ఏది బ్యాలెన్స్ ఉండిపోయింది, ఆ బ్యాలెన్స్ని నువ్వు సరి చేసుకుని తీరాలి. హల్లెలూయా! ఈ చివరి రోజులు ఏమైపోయిందంటే నువ్వు ఎలా అయినా బతుకు పర్లేదు. అప్పుడు ఈ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఉంటారు గేటు దగ్గర, ఒక్కొక్కరిని దాన్ని మెత్తారు. ఎవడరా నువ్వు? ఎవడు పడతాడు? రావడానికి ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఉంటుంది? అక్కడ సంపూర్ణ సిద్ధి పొందినవారు, సంపూర్ణంగా మార్పు చెందినవారు. అందుకే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఆయన ఉన్న చోటికి ఎవరు వెళ్తారంటే ఆయనలాగా సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు, పరిపూర్ణత పొందిన వాళ్ళు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అక్కడ అవకాశం లేదు. మరి ప్రభువా ఇన్ని చేయాలంటే మాకు ఎక్కడండి, మాకు ఎలా ప్రభువా? అది ఆ పొరపాటు ఈ పొరపాటు జరుగుతుంది, మరి ఎలాగ మేము ఇప్పుడు మారాలనుకుంటున్నాం, ఏంటి మా పరిస్థితి? చూడండి, క్రొత్త నిబంధనకు
మధ్యవర్తి అయిన యేసునొద్దకును. హల్లెలూయా. మన జీవితాలేమో మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవ్వట్లేదు. దేవుడేమో ఎట్టి పరిస్థితులను ఎక్స్క్యూజ్ చేయడు, ఏ కోణంలోనూ. మరి ఇప్పుడు ఎలాగా అంటే, ఇప్పుడు మధ్యలో ఒక అతను ఉన్నాడు, మధ్యవర్తి, అతనే ప్రభువైన క్రీస్తు. ఈయన ఏమన్నాడంటే, రాజుబాబు నువ్వు అలా లేవా? లేను సార్. పోనీ జ్యేష్ఠులు అసలు పని అవ్వలేదు సార్, సంపూర్ణ సిద్ధి పొందిన పని అవ్వలేదు సార్. మరి ఏం చేద్దామంటే, ఏదోటి మీరే చేయండి సార్. అందరూ అదే కదా, ఏదోటి నువ్వే చేయి ప్రభువా. ఓ పని చేయి, నువ్వు ఒప్పుకో, నేను కడిగేస్తాను. హల్లెలూయా. ఒప్పుకోనండి, ఏదోలా తీసుకోండి అంటే, ఒప్పుకోకపోయినా తీసుకెళ్ళే ప్లేస్ ఒకటి ఉంది. ప్లేస్ లేకుండా లేదు, ఒప్పుకోకపోయినా తీసుకెళ్ళే ప్లేస్ ఒకటి ఉంది, అది వేరే ప్లేస్. నువ్వు ఏం చేయకూడదు, ఒప్పుకో, విడిచిపెట్టు చాలు. ప్రభా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, ఇంకా అంతకంటే నేను ఎలాగ ఏం చేయలేను, నువ్వు ఒప్పుకుంటున్నాను ప్రభా, ఇంకెప్పుడు చేయను. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిని. ఎంత బాగుందండి ఆ మాట. యేసు ఎవరు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. మనము శుద్ధి అయ్యే నిబంధనకు మధ్యవర్తి అయిన పాత నిబంధనకు మధ్యవర్తి కాదు. అందుకే మనకు ఆ నిబంధనతో పని లేదు. యేసుని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అంటే ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. హల్లెలూయా. ఆ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఏం చేశాడంటే, హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్త ప్రోక్షణ ఉంది ఆయన దగ్గర. చూడండి, దాన్ని కంటిన్యూ చేశాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఉంది. హేబేలు రక్తం స్పెషల్ ఏంటి? మరి స్పెషల్ ఏముందండి? చంపేశారు, హేబేలు రక్తం ఒలికింది. హేబేలు మాట్లాడుతున్నాడు అంటాడు, చంపేశావు, ఆ రక్తం చెప్తుంది ఇది హత్య, నువ్వే చేసావు, ఎందుకో దాని గురించి అడుగుతున్నాడు, నిలదీస్తున్నాడు. కయీను చేసిన తప్పుని ఆ రక్తం గుర్తు చేసింది. యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? మనం చేసిన తప్పుల్ని మర్చిపోయేలా చేస్తుంది. హల్లెలూయా. అందుకే హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం హేబేలు రక్తం కయీను పాపాన్ని జ్ఞాపకం చేసింది. యేసు రక్తం మన పాపాలని దేవుడు మర్చిపోయేలా చేయగలదు. హల్లెలూయా. అలాంటి రక్తం పట్టుకుని నుంచున్నాడండి. ఎవరికి? జ్యేష్ఠులకి, సంపూర్ణ సిద్ధి పొందిన బ్యాచ్కి, మనలాంటి భ్రష్టులకి మధ్యలో నుంచున్నాడు. ఏం చేయమంటావు? ఇంక మన చాయిస్ ఈసారి. ప్రభా నాకు పని అవుదా? ఓకే, నీ ఇష్టం. ప్రభా నేను ఒప్పుకుంటాను, నేను పాత అన్నీ కడిగేస్తానంటే నేను ఫ్రెష్గా కొత్తగా మంచిగా జీవిస్తానన్నవా? మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తంతో నిన్ను కడిగి ఆయన అక్కడికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే చూడండి, అక్కడ కంటిన్యూషన్లో 26వ వచనం, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడట. ఇలాంటి మాటలు కూడా పెట్టరా బాబు నాయన. ఎవరన్నా నీకు ఏమన్నా ఇస్తానని మాట ఇస్తారు, ఏమన్నా కొంటానని మాట ఇస్తారు. ఏమన్నాడు తెలుసా? అప్పట్లో భూమిని కదిలించాను, ఈసారి భూమి ఆకాశాలను కదిలిస్తానని మాట ఇచ్చాడట. మాట ఇచ్చినోడు తప్పుతాడా? తప్పడం. దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన క్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గర ప్రోక్షణ రక్తం ఉంది. నీవు ఇటు నిలబడ్డావు, అటు పక్కన ఆల్రెడీ ఆ ప్రోక్షణ రక్తంతో కడగబడి వెళ్ళిపోయింది. వీళ్ళ ఏమి వస్తాదులు కాదు, వీళ్ళు ఆ ప్రోక్షణ రక్తంతో కడగబడి వెళ్ళారు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయిన వాళ్ళు అట్టున్నారు. వెళ్ళడానికి మధ్యవర్తి మధ్యలో ఉన్నాడు, ఇటు పక్కన నువ్వున్నావు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పట్లో భూమిని కదిలించాను, కంపించిపోయింది, భయపడిపోయారు. ఈసారి నేను అలా చేయను. ఏం చేస్తానంటే భూమిని ఆకాశాన్ని కూడా కంపిస్తాను అని మళ్ళీ ఏం చేశాడట? మాట ఇచ్చాడంట. ఆయన హెచ్చరించాడని రాస్తే బాగున్నావు. మాట ఇవ్వడం ఏంటి ప్రభా? ఇలాంటి మాటలు ఇవ్వడం ఏంటి ప్రభా? అవును, మాట ఇచ్చాడు. ఈ భూమి భయంకరమైన శ్రమ అనుభవించబోతుంది, చలించిపోబోతుంది. కొండలు, మెట్లు, వాటి స్థలాలు మారిపోబోతున్నాయి. బైబిల్ రాయబడింది అన్నమాట. వాటి స్థానాలు తప్పబోతున్నాయి. ఆకాశం కదిలించబడబోతుంది. చెప్పాడు కదా, ఆకాశం మందల శక్తులు కదిలించబడును, అవి భూమి మీద పడిపోతాయి. భూమి మీద పడిపోతాయి అంటే భూమితో పాటు ఈసారి ఏం చేస్తానంటే ఆకాశాన్ని కూడా కదిలిస్తాను. ప్రభా ఇవన్నీ కదిలిపోతుంటే ఇటు అటు నా పరిస్థితి ఏంటి? నా రక్తంలో కడగబడు,
నిశ్చలమైన రాజ్యమును నీవు పొందుకుందు. హల్లెలూయా. మనం చదివిన మూలవచనంలో నిశ్చలమైన రాజ్యం అని ఎందుకు మాట్లాడాదో తెలుసా? భూమిని కదిలించబోతున్నాడు, ఆకాశమును కదిలించబోతున్నాడు. కదిలించని స్థలం ఒక్కటే ఉంది, అది నిత్య రాజ్యము. హల్లెలూయా. అది నిశ్చల రాజ్యం. చదువుతామా మాట? ఇంకొకసారి అని మాట చలింప చేయబడినది నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడి ఉన్నవన్నట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం. చలించబడి అన్నీ తీసేస్తారట. కదిలిస్తానంటే అర్థం చలించబడి అన్నీ తీసేస్తాను, చలించను ఉంచుతాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. హల్లెలూయా. నిశ్చలమైంది కేవలం ఆయన రాజ్యం మాత్రమే. పైనుంచి లిస్ట్ ఇచ్చాడు చూసావా? లిస్ట్ ఇచ్చిన దేవుని పట్టణం ఏదైతే ఉందో అది తప్ప మిగతా అన్నీ చెప్పాడుగా ప్రకటన గ్రంథంలో. భూమి ఆకాశాలు ఆయన సముఖం నుంచి లగెత్తాయి పరుగు. నిలకడగా ఉన్నది మాత్రం ఆయన రాజ్యం మాత్రమే. హల్లెలూయా. దానిని పొందుకొనుటకు నువ్వు పరిగెత్తాలి. అది కాకపోతే ఇది అనుకోవడానికి లేదు. ఇదేమవుద్ది? పోతుంది. అది ఒక్కటే ఉంది, దానిని పొందుకోవడానికి పరిగెత్తు. జ్యేష్ఠుడు అవ్వు, సంపూర్ణ సిద్ధి పొందు. నీ పాపములన్నీ యేసు రక్తంలో కడుక్కో. ప్రోక్షణ రక్తంతో విడుదలైతే ఆ నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకోగలవు. అది దేవుని కృప వలనే. ప్రభువా, నువ్వు కృప చూపి నన్ను కడుగయ్యా, నువ్వు దయ చూపి నన్ను శుద్ధి చేయయ్యా అని అడిగినప్పుడు ఆయన దయ వలన, ఆయన కృప వలన మనం ఏం చేస్తామంటే మన యొక్క పాపముల నుంచి విడుదల పొందుతాం. పొందిన తర్వాత ఏం చేయాలంటే వినయ భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తే అక్కడికి వెళ్తాం. ఒకవేళ వినయ భయభక్తులు కలిగి లేవనుకోండి, ఆయన ఎవరట? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అప్పుడేమవుద్దంటే భూమి పరిగెత్తేటప్పుడు, ఆకాశం పరిగెత్తేటప్పుడు దాంతోపాటు నేను నువ్వు కూడా పారిపోయి కింద పోవడమే. తప్పించుకునే అవకాశం ఇప్పుడు మనకి నిలిచి ఉన్నది. హల్లెలూయా. తప్పించుకునే అవకాశం నిలిచి ఉంది. క్రీస్తు ఆయన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ప్రోక్షణ రక్తంతో నిలబడ్డాడు. మనం ఎప్పుడైతే మన పాపములు అంగీకరించి, దోషాలు అంగీకరించి ఆయన ద్వారా ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించదము. హల్లెలూయా. అందుకే ప్రభువు అన్నాడు, గొర్రెల పోవు ద్వారమును నేను, గొర్రెల పోవు ద్వారమును నేను మార్గమును. ఆయన ద్వారా మనం ఆ నూతన యెరూషలేము పట్టణానికి, దేవదూతల ఆరాధన జరిగే పట్టణానికి, దేవుని పట్టణానికి, మహారాజ పట్టణం, తర్వాత అది సియోను కొండ, అద్భుతమైన పేర్లు కలిగింది. అలాంటి చోట్లకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంది క్రీస్తు ద్వారా. కాబట్టి మన గురి ప్రారంభం, మన పరుగు ప్రారంభం చాలా రకాల చోట్ల నుంచి కావచ్చు. ఇక్కడి నుంచి అందరినీ కదిపితే ఒక్కొక్కరు ప్రారంభం ఒక్కొక్కటి. మందు దగ్గర ప్రారంభించినాడు ఒకడు, తర్వాత విగ్రహం దగ్గర ప్రారంభించినాడు ఒకడు. రకరకాల చోట్ల ప్రారంభించాం. కానీ మనం పరిగెత్తడం ఎందుకు మొదలు పెట్టామో తెలుసా? నిశ్చలమైన రాజ్యం కోసం. దేవుని స్తోత్రం. ఆ రాజ్యం దగ్గరికి మనం పరుగు పెట్టుకుంటా, ఈ పక్కన ఉన్నాయి, ఇటు ఉన్నాయి, అటు ఉన్నాయి. అందుకని అన్నాడు, విశ్వాసంను కర్తయుద్ధాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు. ఇటు అటు చూసామంటే దారి తప్పిపోయినట్టే, పోయినట్టే. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తుంటామా, అలా చూసుకుంటూ డ్రైవ్ చేసి ఇది ఇలా పక్కకి వెళ్తుంటుంది. మళ్ళీ లేవు మనం తిప్పాం, కానీ చూపు పక్కకి వెళ్ళినప్పుడు ఇది కూడా పక్కకే పోతుంది. చిన్నగా వెళ్తుంది సీనియర్లకి, జూనియర్లకి ఇది ఇలా చూడగానే ఇది ఆడి మీద పోద్ది. సీనియర్లకి చిన్నగా వెళ్తుంది, వెళ్ళడం మాత్రం పక్కకు పోతుంది. అది పక్క. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు మాత్రం చూసి, ఇటువైపు అటువైపు ఇటు సినిమాలు పిలుతాయి, ఈ పిలుతాయి, బోల్డ్ రకాల లోకంలో పాపాల కరువే ఉంది, అవన్నీ పిలుస్తాయి. అటువైపు చూడక యేసు వైపు చూసి పరిగెత్తావా సేఫ్. ఇలాగ జాగ్రత్తగా ఈ లోకాన్ని తప్పించుకుని క్రీస్తు ద్వారా అందులో పడ్డావా, ఇక ప్రశాంతం. పండగే పండగ. దేవునికి స్తోత్రం. మిస్ అయ్యావా, ఇంక చూడు, ఓ పక్కన మన ఏడుపు, ఇంకో పక్కన మన వాళ్ళు అందరూ పండగలో ఉన్నారని రెండో ఏడుపు. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారా, మన బతుకు ఇలాగ అయిపోయిందని. ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా గురి వద్దకు మనం ప్రయాణం చేద్దాం. ఆ గురిని మనం పట్టుకుందాముగాక.